మనకు ఎదురుగా కనపడుతున్నది షోలింగూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇదే మెయిన్ ద్వారం. ఇక్కడ నుంచే మనం లోనికి వెళ్ళాలి. ఈ దేవాలయం ఆంధ్ర, తమిళనాడు సరిహద్దు పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాణిపేట జిల్లాలో ఉంది. పైకి వెళ్ళే దారిలో భక్త ప్రహ్లాదుడి గుడి వస్తుంది, దర్శించుకోండి. భక్త ప్రహ్లాదుడు స్వామివారి అనుబంధానికి ప్రతీకగా ఈ దేవాలయాన్ని చెబుతుంటారు. చిత్తూరు నుండి తిరుతనికి వెళ్ళే రహదారి మధ్యలో షోలింగర్ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించారు. పక్కనే అతిపెద్ద కోనేరు కూడా ఉంది. దీన్నే పెద్దకొండ యోగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని కూడా అంటారు. భక్త ప్రహ్లాదుడి గుడిని ఒకసారి మనం దర్శించుకొని స్వామివారి దర్శనానికి కొండపైకి బయలుదేరుతాం. మీరు కూడా దర్శించుకోండి. ఇటువైపునే మనకి రోప్వే షెల్టర్ని ఏర్పాటు చేస్తున్నారు, తర్వాత చూద్దాం. అలాగే చిన్న కొండ పైన ఉన్న ఆంజనేయ స్వామివారిని కూడా దర్శించుకుందాం. అయితే ఇక్కడ దేవుని దర్శించుకోవాలంటే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఇది తిరుపతి నుండి 90 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు నుండి 45 కిలోమీటర్ల దూరంలో, తిరుత్తని నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా రోప్వే షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి మరో 1-2 నెలల సమయంలో పూర్తవుతాయి. అక్కడ కనిపించేదే ఆ ఏర్పాట్లు మీరు చూసేయండి. కొండపైకి ఎక్కేటప్పుడు చుట్టుపక్కల కూడా మనకు చెట్లు, కొండలు అన్నీ కూడా చాలా మంచిగా ఉంటుంది వాతావరణం చూడటానికి. కొండపైకి ఎక్కేటప్పుడు అడుగు అడుగున మనకి కోతులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటి కోసమని మీరైతే తప్పకుండా వచ్చేటప్పుడు కొన్ని పండ్లను అయితే తీసుకురండి. అలాగే దాదాపుగా మనం గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి లోపలికి అయితే వచ్చేసాము. స్వామివారి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నాం, ఇంకా దర్శనం కాలేదు. ఇక్కడైతే అందరినీ నిలబెట్టి తర్వాత దర్శనం చేయిస్తారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే మనం స్వామివారిని చాలా దగ్గర నుంచి చూడొచ్చు, అలాగుంటుంది ఇక్కడ దర్శనం అనేది. అలాగే ఇప్పుడు మనం రిటర్న్ అయితే వెళ్తున్నాము. చూడండి, ఊరంతా కూడా కనపడుతుంది. మొత్తానికి మనం స్వామివారి దర్శనానికి 1305 మెట్లు ఎక్కటం, అలాగే తిరుగు ప్రయాణంలో దిగటం జరిగింది. ఇప్పటికైతే స్వామివారికి మరొకసారి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మనం నేరుగా రోప్వే షెల్టర్ ఉంది కదా, అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారో వెళ్ళి చూద్దాం. రండి మీరు కూడా నాతో పాటు. గుడి మెట్లు ఎక్కే ముందు ప్రాంగణం అంతా కూడా పూలు, పండ్లు, పూజా సామాగ్రి, అంగళ్ళతో అంతా కూడా నిండిపోయి ఉంది. ఇక్కడ అలాగే కోతులను అదిలించడానికి కర్రలు కూడా అమ్ముతారు. ఆ కర్రలు మాత్రమే కాకుండా కోతుల కోసం పండ్లను తీసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక విషయం ఏమిటంటే సముద్ర మట్టానికి 750 అడుగుల ఎత్తులో ఈ గుడి నిర్మాణం అయితే ఉంది. ఇక ఆలస్యం ఎందుకు, రోప్వే షెల్టర్ దగ్గరికి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. పంట అంతా కూడా చూడండి ఎలా పడిపోయి ఉందో. అక్కడ ఎదురుగా కనపడుతుంది అదే మనకు చిన్న కొండపై ఉన్న ఆంజనేయ స్వామివారి దేవాలయం. ఇప్పుడైతే మనం వచ్చేసాం. రోప్వే షెల్టర్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఎదురుగా కనపడుతుంది కదా, అదే మనకి షెల్టర్ అన్నమాట. ఇక్కడే పని నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. హాల్ అంతా కూడా చాలా పెద్దగా కనపడుతుంది కదా. ఇంత పెద్ద హాల్ నిర్మాణం అనేది వృద్ధులు, వికలాంగులకు స్వామివారి దర్శనాన్ని కల్పించడం కోసమని ఈ రోప్వే షెల్టర్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా హాలు. ఇక్కడ ఎంతమంది జనమైనా పడతారో చూడండి, చూడడానికి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే మనం ఆ షెల్టర్కి సంబంధించి ఏదైతే రోప్ అయితే ఏర్పాటు చేసి ఉంటారో మిషన్, అక్కడికైతే వెళ్దాము. రండి నాతో పాటు. ఇదే ఆ మిషను. ఇక్కడ నుంచి రోప్ కనెక్టివిటీ అనేది కొండపైకి అయితే ఇవ్వటం జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా అయితే తీగలు అయితే అమర్చడం జరిగింది. ఇక్కడ నుంచి మనం స్వామివారి కొండ ఎదురుగా మీకు కనపడుతుంది కదా, అదే యోగా లక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్. అక్కడి నుంచి ఈ రోప్ సహాయంతో రాకపోకలు అనేది ఏర్పాటు చేయటం అయితే జరుగుతుంది. ఇది ఈ రోప్వే షెల్టర్ యొక్క ప్రాముఖ్యత. స్వామివారి దర్శనాన్ని అందరికీ కూడా కల్పించడం కోసం ఈ నిర్మాణాలు అయితే చేపడుతున్నారు. చాలా సంతోషం కదా, ఇలాగే ఉండాలి. భక్తుల కోసం ఈ విధమైనటువంటి ఏర్పాట్లు అనేది చేయటం అనేది వారి బాధ్యత. ఏదేమైనా మంచిగా ఉంది ఏర్పాట్లు అనేవి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది స్వామివారి దర్శనం కోసం ఏర్పాటు చేస్తున్న రోప్వే షెల్టర్ నిర్మాణ ప్రదేశం. ఇక్కడ నుంచి మనం నేరుగా
చిన్న కొండ పైన ఉన్న ఆంజనేయ స్వామివారి దర్శనానికి బయలుదేరదాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. తిరిగి మనం ఊర్లో గుండానే మనం స్వామివారి దర్శనానికి బయలుదేరదాం. ఇది మనం వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి మనం నేరుగా వెళ్ళినట్లయితే స్వామివారి కొండకైతే మనం చేరుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్న కార్లన్నీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులవే. కొండపైన కూడా మనకు కింద ఉన్నట్లు అన్ని వసతులు కూడా దాదాపుగా ఉన్నాయి. కాకపోతే స్వామివారికి సంబంధించిన వీడియోని మరొకటి వేరేగా చేస్తాను, చూడండి.